నా వాయిస్ వస్తుందా అండి? నేహా, యు దేర్? Yes, yes, I'm there. I'm recording the session. That's ఓకే. ఓకే. యూ ఆర్ క్లియర్? yeah, I said no, clear. ఓకే. ఠీక్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ అండి, అందరికీ వెల్కమ్. ఎవరైతే ఇప్పుడే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వెల్కమ్ అండి. నా పేరు ఆఫియాన్ అండి. ఓకే. నేను ఇక్కడ హెల్త్ కోచ్ గా ఉన్నాను. ఓకే. సో నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను మీ అందరికి ఐఎమ్ షూర్ కొంతమంది మా క్లయింట్స్ ఐ కెన్ ఆల్సో సీ ఉన్నారు. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాగతం. ఈ రోజు నేను మీకు ఈ సెషన్ తీసుకుంటానండి. ఓకే. సో ఈ సెషన్ లో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫాస్టింగ్ షుగర్స్ మీరు ఎలా తగ్గించుకోవాలి కదా. ఇప్పుడే నేను ఒక క్వశ్చన్ అందరికీ అడిగాను. మీరు ఏం చేసినప్పుడు మీ షుగర్ లెవెల్ తగ్గినాయి? సింపుల్ ట్రిక్ ఏదైనా కదా. ఓకే. సో చాలా మంది చెప్పారు వెజిటబుల్స్ తినడం వల్ల, కొంతమంది వాకింగ్ అని చెప్పారు, కొంతమంది సలాడ్ మీల్స్ ముందటగా తినడం కోసం అని చెప్పారు కదా. సో మనం అందరి బాడీ చాలా వేరే వేరేగా ఉంటుంది. అందరికీ వేరే వేరే టిప్స్ వర్క్ అవుతాయి. సో దెర్ ఆర్ స్మాల్ స్మాల్ టిప్స్ అండి. దానివల్ల మీ ఫాస్టింగ్ షుగర్స్ తగ్గించుకోవచ్చు మనం వెరీ ఈజీగా. మరి ఎక్కువ పని చేయకుండా ఈజీగా ఫాస్టింగ్ షుగర్స్ తగ్గించుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ సెషన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు నాకు మీ- మీరు మీ 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 అందరిలో ఎవరో మెసేజ్ చేశారు, ఎవరికైతే ఫాస్టింగ్ షుగర్ హైగా ఉంది కదా, పోస్ట్ మీల్ మరి తక్కువగా ఉంది కదా. ఐఎమ్ షూర్ మీ 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 దాంట్లో చాలా మంది అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ మళ్ళీ తిన్న తర్వాత చూసుకుంటే అది పర్వాగా ఉండదు, మరీ హైగా ఉండదు, అంత హైగా ఉండదు కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే, మోస్ట్ అందరికీ మెడిసిన్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ తింటామో, ఓకే, ఫుడ్ తింటామో, దాని తర్వాత మెడిసిన్స్ తీసుకుంటాం. దానివల్ల మీ పోస్ట్ మీల్ మరీ ఎక్కువ హై అవ్వకుండా అయిపోతుంది. కానీ ఫాస్టింగ్ షుగర్స్ మన బాడీ రెస్పాన్స్ అది కదా. మన బాడీ దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఫాస్టింగ్ షుగర్స్ కదా. చాలా మందికి ఫాస్టింగ్స్ హైగా ఉంటాయి ఎప్పుడైతే పోస్ట్ బ్రేక్ఫాస్ట్, పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్, ఓకే, అయితే చాలా తక్కువగా బెటర్ గా ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం చూసుకుందాము ఫాస్టింగ్ షుగర్స్ మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది చూసుకుందాం. ఓకే. అందరికి ఓకేనానండి? ఓకే. అందరు ఉన్నారా? అందరు థమ్స్ అప్ చూపించండి సో దట్ ఐ అండర్స్టాండ్ మీరు అందరు నాకే వింటున్నారు. వెరీ గుడ్ జాబ్. నైస్. మంచిది. ఓకే. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తానండి సో దట్ నేను మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చిన్న దాని వల్ల మీరు చిన్నగా చేయొచ్చు, బట్ స్టిల్ మీ ఫాస్టింగ్ షుగర్స్ ని మీరు తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఓకే, కెన్ యూ ఆల్ సీ దిస్ అండి? జస్ట్ గివ్ మీ ఎ థమ్స్ అప్. అందరికి కనిపిస్తుంది? పీపీటీ కనిపించేస్తే నాకు థమ్స్ అప్ పెట్టండి. వెరీ గుడ్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు చూడండి, మనం ఫాస్టింగ్ షుగర్ ఎలా తగ్గించుకోవచ్చు అంటే సింపుల్ ఇండియన్ రెసిపీస్. ఇవన్నీ రెసిపీస్ ఏమీ న్యూగా ఏమీ లేవు. ఇవన్నీ మనం ఆల్రెడీ యూస్ చేస్తున్నవి. కానీ ప్రాబబ్లీ మనం ఎప్పుడైతే గ్రోత్ అయ్యామో, లైఫ్ లో ఇన్వాల్వ్ అయిపోయామో కదా, వేరే వేరే ఇది చేస్తుండగా మన ఫోకస్ అటెన్షన్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోతుంది లైఫ్ లో. ఆఫ్ కోర్స్ మనం ఏదైతే చేస్తుంటాము, కొంచెం కొంచెం ఇది చేస్తుంటాము, అది చేస్తుంటాము, దాని అన్నిటిలో ఏమవుతుందంటే మన హెల్త్ ని సరిగ్గా తీసుకోము కదా. హెల్త్ ని సరిగ్గా తీసుకోము. అండ్ దెన్ దాని తర్వాత ఏమవుతుందంటే మనం ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ మనకు తెలిసినవి కానీ మర్చిపోతాం. సో ఇప్పుడు నేను మీకు అందరికి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ ఇండియన్ రెసిపీస్ కదా యూస్ చేసి మనం ఎలా మీ ఫాస్టింగ్ షుగర్స్ ని తగ్గించుకోవచ్చు. నా ఇప్పుడు చూడండి, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ షుగర్స్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారో, మీరు వర్క్ చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫుడ్ ఏదైతే మీరు ఫుడ్ తింటున్నారో దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ లోగా ఉండాలి. ఓకే. ఇప్పుడు గ్లైసెమిక్స్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే ఫుడ్ తింటారో ఆ ఫుడ్ వల్ల మీ షుగర్స్ ఎంత తొందరగా స్పైక్ అవుతుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ చెప్తుంది. సపోజింగ్లీ మీరు షుగర్ తిన్నారనుకోండి, ఎప్పుడైనా షుగర్ తింటే మీ షుగర్ లెవెల్స్ చాలా తొందరగా స్పైక్ అయిపోతుంది. ఎందుకు? అది మన బాడీలో తొందరగా డైజెస్ట్ అయ్యి షుగర్స్ స్పైక్ చేసేస్తుంది. సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ హైగా ఉంటుంది కదా.
వేరాస్ మరి మీరు ఇప్పుడు జొన్న తిన్నారనుకోండి. జొన్న తిన్నప్పుడు ఐఎమ్ షూర్ చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. మీ షుగర్స్ అంతగా స్పైక్ అవ్వవు. వేరాస్ నార్మల్ వైట్ రైస్ తింటే చాలా స్పైక్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ బికాస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల. సో మనం ఎప్పుడైనా సరే రాత్రి డిన్నర్ లో ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, దేనికైతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, ఓకే, దేని వల్లనో షుగర్స్ ఎక్కువగా స్పైక్ అవ్వదు, లైక్ మిల్లెట్స్ కానీ కిన్వా కానీ అలాంటివి, ఆర్ మోస్ట్లీ ప్రోటీన్ బేస్డ్ మీల్స్ అలా తీసుకుంటే, విచ్ హ్యాస్ వెరీ లో గ్లైసెమిక్స్ ఉండడానికి, దానివల్ల మీ షుగర్స్ అంతగా స్పైక్ అవ్వదు. ఓకే, దెన్ దాని తర్వాత ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉండాలి. సో ఐమ్ షూర్ చాలా మంది మీరు చెప్పారు వెజిటబుల్స్ అనేది సలాడ్ తీసుకున్న దానికి మీకు తగ్గింది. ఎస్, ఎందుకంటే సలాడ్స్ లో ఏమవుతుందండి అంటే, దాంట్లో మీ షుగర్స్ చాలా బాగా, ఈ ఫైబర్ చాలా బాగా ఉంటుంది కదా. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, అది మీ షుగర్స్ ని మెల్లమెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీలో. హెన్స్ మీకు డెఫినెట్ గా ఫాస్టింగ్ తగ్గుతుంది. అండ్ ప్రోటీన్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడైతే మీరు బాగా ప్రోటీన్ విచ్ ఇస్ బాడీకి ఈజీగా అబ్సార్బ్డ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకు వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి, నాన్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి. కానీ కొన్ని ప్రోటీన్ సోర్సెస్ ఎలా ఉంటాయి అంటే, అది మన బాడీకి డైజెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని, ఏదైతే న్యూట్రియన్స్ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ అదంతా ఉంటాయో, అది మన బాడీ యూటిలైజ్ చేసుకోవచ్చు మాక్సిమం గా. దాన్ని మనం లీన్ ప్రోటీన్ అని చెప్తాము, విచ్ ఇస్ మోస్ట్లీ యానిమల్ బేస్డ్ ప్రోటీన్. ఓకే, ఎవరైతే నాన్ వెజ్ ఉంటారో వాళ్ళ కోసం ఇది లీన్ ప్రోటీన్ తీసుకోవచ్చు, లైక్ చికెన్ కానీ ఫిష్ కానీ. లీన్ ప్రోటీన్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ ఆ కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఏమీ ఉండదు. కార్బోహైడ్రేట్స్ లేకపోవడం వల్ల డెఫినెట్ గా మీ షుగర్ ని అది ఏమీ స్పైక్ చేయదు. ప్లస్ మీకు బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా వస్తుంది. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హెల్దీ ఫ్యాట్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ షూర్ మీరు చాలా మంది ఆయిల్ యూస్ చేస్తారు కదా. మరి మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా యూస్ చేయకూడదు. చిన్నగా ఆయిల్ యూస్ చేయాలి. కానీ మన బాడీకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి. ఆ హెల్దీ ఫ్యాట్స్ ఏంటి? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, అది మీ నట్స్ లో ఉంటుంది, సీడ్స్ లో ఉంటుంది, ఓకే, ఫిష్ లో ఉంటుంది, అవగాడోలో ఉంటుంది కదా, ఓకే, వాల్నట్స్, ఇవన్నీ చాలా మంచి సోర్సెస్. సో ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, దెన్ పోర్షన్ కంట్రోల్ ఏంటి అంటే, మీరు ఎంత తింటున్నారు. ఓకే సరే, ఆ, నేను ఇప్పుడు చెప్పాను జొన్న తింటే బెటర్ గా ఉంటుందండి రైస్ కన్నా అని. కానీ దట్ డజంట్ మీన్ మీరు 3-4 జొన్న రొట్టెలు తినేసేసి మరి నా షుగర్స్ తగ్గొద్దు, తక్కువ అవ్వాలి అంటే అవుతుందా? కదా, దానికన్నా బెటర్ విల్ అగైన్ బి 1 కప్ ఆఫ్ రైస్ కదా, 3-4 జొన్న రొట్టి కన్నా. సో ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ మీరు ఎంతవరకు పోర్షన్ తీసుకుంటున్నారు, మీరు పోర్షన్ సైజెస్ కంట్రోల్ చేస్తున్నారా లేదా. 1 కప్, 1 కటోరీ, ఓకే, వెజిటబుల్ సలాడ్ 50% ఉండాలి కదా. అండ్ దెన్ రైస్ 25%, ప్రోటీన్ 25%, ఆర్ జొన్న రొట్టి ఓన్లీ 1 జొన్న రొట్టి కానీ అలా. సో పోర్షన్ కంట్రోల్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ యూ కెన్ ఇంక్లూడ్ ఇస్ లైక్ ఐ వాస్ టెలింగ్ యూ, మీరు ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు రాత్రి మీ గ్రెయిన్స్ లో ఏంటి, బ్రౌన్ రైస్ కానీ కిన్వా కానీ ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్, ఓట్స్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వేరాస్ వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ సోర్సెస్ లో పప్పులు ఉంటాయి కదండి, పప్పులు, రాజ్మా, చనా, ఇవి పన్నీర్, టోఫు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్, మోస్ట్ వెజిటబుల్స్ యూ గైస్ కెన్ యూస్ పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ మళ్ళీ యామ్ కానీ, అవి ఎక్కువగా యూస్ చేయకుండా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, వేరస్ నాన్ వెజ్ వాళ్ళకి యూ కెన్ ఇంక్లూడ్ ఎగ్, ఓకే, పన్నీర్, అగైన్ ఫిష్, ఓకే, చికెన్, ఫిష్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే రాత్రి వైట్ రైస్ తింటే మన షుగర్స్ డెఫినెట్ గా హైక్ అవుతాయి. సో మనం వైట్ రైస్ కానీ మైదా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మైదాతో చేసిన రోటీ కానీ బ్రెడ్ కానీ ఏమైనా సరే, ఓకే, మైదా నూడిల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, స్పెషల్లీ ఇన్ ద నైట్. అండ్ స్వీట్ ఫుడ్స్ ఏమైనా సరే, స్వీట్ గా ఉన్నవి, లేకపోతే మనం ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, మాజాస్ కానీ పెప్సీ కానీ, ఐఎమ్ షూర్ ఇప్పుడు ఈ టెంపరేచర్స్ హైగా అయినప్పుడు మీరు అందరు కూడా చాలా మంది తాగుతారు కదా, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు, లేకపోతే మాజా కానీ అలాంటివి తాగుతూ ఉంటారు, రైట్. అది మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
నా మీల్ టైమింగ్ అండ్ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు ఐమ్ షూర్ మీ కోచెస్ చాలా మంది మీకు కూడా మీకు చెప్పి ఉంటారు, ఎంతవరకు మీరు ఎర్లీ డిన్నర్ చేసుకుంటే అంతవరకు మనకు బాగా ఉంటుంది. నౌ దిస్ నో ఇది యాక్చువల్లీ మనకి యాన్సిస్టర్స్ తో కూడా రిలేట్ చేసుకుంటారు. ఐఎమ్ షూర్ మీరు చాలా మంది కూడా మీ దాంట్లో మీరు యంగ్ ఉన్నప్పుడు కదా, ప్రాబబ్లీ మీరు యంగ్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ తో అప్పుడు ఏమవుతుండే, అప్పుడు రాత్రి ఇన్ని అయ్యేవి కాదు. అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా అంతగా కాదు, రైట్? అండ్ రోడ్స్ లో ఎవరు ఉండేవారు కాదు. సో మనం అందరూ ఏం చేసేవారు, సన్సెట్ ఎప్పుడైతే అవుతుంది అప్పటికి అంతా క్లోజ్ చేసేవారు కదా, తినేసేసి సన్సెట్ ఒక మహా అయితే 8 o'clock వరకు అందరూ పండుకునేవారు కదా. 7:30కి డిన్నర్ అయిపోతుంటే 8 o'clock కి మనం అందరు తింటుంటే రాత్రి మొత్తం స్లీప్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేసేవాం కదా. నా అఫ్ కోర్స్ దర్ ఇస్ అ వెరీ గుడ్ గ్రోత్, మనకు ఏ టైం కైనా ఏది అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి టైమింగ్స్ చేంజ్ అలాట్. కానీ దట్ టైమింగ్ చేంజ్ అనేది మనకు మన మెటబాలిజం మీద సరిగ్గా వర్క్ చేయదు. ఎందుకంటే మన బాడీ ఏం చేస్తుందంటే ఈవినింగ్ ఎప్పుడైతే అవుతూ ఉంటుంది మన బాడీ లోపల సిస్టమ్ ఉంటుంది కదా, డైజెస్టివ్ సిస్టమ్ కానీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఏమవుతుందంటే కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది. మన బాడీ మెటబాలిజం మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లేట్ నైట్ డిన్నర్ చేస్తామో అప్పుడు మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ తొందరగా కాదు. ఓకే, అది కానప్పుడు మీ స్లీప్ సరిగ్గా ఉండదు అండ్ హెన్స్ మీ షుగర్స్ చాలా ఎక్కువగా స్పైక్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మీరు ఫాస్ట్ నైట్ తొందరగా తినేసారనుకోండి, సపోజింగ్లీ మీరు 7:30 బై లేట్ 8 తినేసారనుకోండి, మంచిగా మీకు ఏమవుతుందంటే మంచిగా బాడీ తొందరగా అది బాగా హైలీగా డైజెస్ట్ అవుతుంది అండ్ మీరు పండుకున్నప్పుడు మీ షుగర్స్ స్పైక్ అవ్వవు. ఓకే, ఎందుకు అంటే మీరు బాగా తినొచ్చు, తినిన తర్వాత పండుకోవచ్చు కదా. 2 hours గ్యాప్ ఉండాలి. సో మనకి ఎప్పుడైనా సరే పండుకోవడానికి ఓకే 2 hours గ్యాప్ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో తినడానికి టూ అవర్స్ గ్యాప్ కూడా ఉండిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనానండి, అర్థమవుతుందా అండి అందరికి? హలో హలో, వినిపిస్తుందా అండి? హలో. What happened, Afia? I think there's some internet disconnection, Neha, that happened. Can you hear me now? Yes, I can. All good, Continuously, right? Sorry. I was able to hear you. Carry on. ఓకే ఓకే. సో టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మనం టైమింగ్ బాగా చూసుకోవాలి, ఎంత మనం తొందరగా తింటే అంత బెటర్. ఓకే, అండ్ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మందికి చెప్తూ ఉంటాము తొందరగా తినేసేయండి అని చెప్తూ ఉంటాము కదా. సో తొందరగా తినేసి ఉంటే ఏం చేస్తాము, అప్పుడు తొందరగా తినేస్తారు. సరే 6:30 7 o'clock కి డిన్నర్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారు, ఆకలి అవుతుంది అనేది లేట్ నైట్ వేసి మళ్ళీ ఏమైనా తింటారు కదా. నౌ దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. మరి మీరు తినట్లేదు సరే, బాగా ఎర్లీగా డిన్నర్ చేసేసుకుంటున్నారు కానీ మళ్ళీ లేట్ నైట్ తిన్నారనుకోండి, అప్పుడు మీ బాడీకి మళ్ళీ మీరు వర్క్ కి పెడుతున్నారా, అప్పుడు మళ్ళీ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దానివల్ల మళ్ళీ మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతుంది అండ్ మీ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా బాగా ఉంటాయి. ఓకే, అండ్ కన్సిస్టెంట్ టైమింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మీరు రెగ్యులర్ గా 8 o'clock కి తింటున్నారు అంటే రెగ్యులర్ గా 8 o'clock కి తింటే బెటర్. ఈ రోజు ఒక రోజు మీరు 6 కి తిన్నారు, ఒక రోజు 7 కి తిన్నారు, ఒక రోజు 8 కి తిన్నారు అన్నట్టు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు అప్పుడు జనరల్ గా మీ బాడీకి ఏదో ఒక టైమింగ్ సెట్ అవ్వదు కదా. సో ఇప్పుడు చూడండి, మనం అందరూ ఒక టైంకి పండుకుంటాము, మోస్ట్లీ బై 10 11, కొంతమంది 12కి అలా పండుకుంటాం కదా. సో ఎప్పుడైతే 12 అయిపోతుంది, 10 అయిపోతుంది, 11 అయిపోతుంది, మన బాడీ అదే నిద్ర రావడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే మన బాడీ ఒక రిథం తయారు చేసుకుంటుందండి. 12 అంటే పండుకోవాలి, మార్నింగ్ 8 అంటే లేసేయాలి అని ఆ రిథం మన బాడీలో సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు సేమ్ టైమింగ్ సెట్ చేశారో ఆ బాడీ మన రిథమ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అది మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ బ్యాలెన్స్డ్ ప్లేట్ అయితే లైక్ ఇంతకు ముందు నేను కూడా చెప్పాను కదా. సో 50% వెజిటబుల్స్, 25% ప్రోటీన్, 25% ఫైబర్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా.
అండ్ మీరు చాలా మంది చెప్తుంటారు సలాడ్ అంటే మనం ఎలా తీసుకోవాలి, పచ్చి కూరగాయలే తినాలా? ఎస్, పచ్చి కూరగాయలు తింటే వెరీ వెరీ గుడ్. ఒకవేళ కొంతమంది పచ్చి కూరగాయలు తినలేకపోయారనుకోండి బై ఎనీ రీజన్, మీరు ఏం చేయొచ్చు, హెల్తీ వేస్ ఆఫ్ మరి సలాడ్ తినడం ఏంటి అంటే స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అంటే మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తాము, వాటర్ కింద పెట్టేసేసి దాన్ని జస్ట్ స్టీమ్ ఆ ఊపిరితో కొంచెం సాఫ్ట్ చేసుకోవాలి. సలాడ్స్ అంతా దాని మీద పెట్టేసేసి స్టీమ్ చేయాలి అంతే. లేకపోతే గ్రిల్లింగ్ చేయొచ్చు, గ్రిల్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, గ్రిల్ చేయొచ్చు. లేకపోతే సాటే, సాటే అంటే ఏం చేయాలి, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసి లేకపోతే ఆలివ్ ఆయిల్ వేసి మరీ సిమ్ లో, మరి హై ఫ్లేమ్ లో చేయకూడదు, సిమ్ లో అన్ని వెజిటబుల్స్ వేసుకొని కొంచెం సాల్ట్ అయినా పెప్పర్ అయినా మీకు నిమ్మకాయ కానీ అలా వేసుకొని మీరు కొంచెం దాన్ని పచ్చి పచ్చిగా, మరి అది కుక్ అవ్వకూడదు, పచ్చి పచ్చిగా ఉండేటట్టు కొంచెం సాటే చేసుకోవాలి. కానీ డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు. ఓకే. అండ్ ఆయిల్ ఇంటేక్ చాలా తగ్గించుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే మనం దాల్స్ కానీ కాంబినేషన్స్ చాలా చాలా ప్రాపర్ గా పెట్టుకోవాలి. అండ్ ఈ ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకోవాలండి. లైక్ వెజిటబుల్ ప్రిపేర్ చేసుకొని కానీ మరి హెల్తీ చట్నీస్ ప్రిపేర్ చేసుకొని అలా పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మన వర్క్ చాలా మట్టికి ఈజీగా అయిపోతుంది. మనకు మరీ స్ట్రెస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. నా ఇప్పుడు చూడండి, ఐఎమ్ షూర్ కొంతమంది మీరు వేరే వేరే ప్లేసెస్ తో ఉంటారు, రైట్? చాలా మంది నార్త్ ఇండియాతో ఉంటారు, చాలా మంది సౌత్ ఇండియాతో ఉంటారు కదా. సో మేము ఇక్కడ రెసిపీస్ ని కూడా దాని ప్రకారమే డివైడ్ చేసేసాము. ఐ అండర్స్టాండ్ చాలా మంది మీ దాంట్లో సౌత్ ఇండియాతో ఉంటారు, బట్ డోంట్ వరీ, ఒకసారి మనం ఈ రెసిపీస్ చూసి ఆ రెసిపీస్ కూడా చూడొచ్చు, మీరు కూడా యూస్ చేయొచ్చు, కాదని కాదు. ఓన్లీ మనకు హ్యాబిట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ రెసిపీస్ ఇలా డివైడ్ చేసాము అంతే. ఓకే. ఫస్ట్ ఇస్ బేసిన్ చీలా. ఐమ్ షూర్ శనగపిండి మీరు చాలా అందరూ యూజ్ చేస్తాం కదా. శనగపిండి అందరూ యూజ్ చేస్తాం. సో మీ అందరూ కూడా ఇది చేయొచ్చు. శనగపిండి ఉంటుంది కదా, దాన్ని దాంట్లో వెజిటబుల్స్ బాగా ఆనియన్, టొమాటోస్, బరీ కొరియాండర్ అన్ని స్పైసెస్ వేసుకొని దాన్ని చీలా లాగా చేసి కదా. చీలా అందరు చేస్తాం కదా, మనం దోశ ఎలా చేస్తాము, దోశ పిండి అలా ఎలా చేస్తామో దోశ పిండి మనం రైస్ అండ్ దాల్ ఓవర్ నైట్ సోక్ చేసి చేస్తాము అంతే. వేరే చీలా కోసం ఏం చేయాలి అంటే శనగపిండిని అప్పుడే మిక్స్ చేసుకొని మనం చీలా చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఫైబర్. ఏమీ దాంట్లో కార్బోహైడ్రేట్స్ లేవు, రైట్? ప్రోటీన్ బాగా ఉంది. అండ్ దెన్ దాంతో పాటు మనం ఎప్పుడైతే సలాడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటామో ఫైబర్ ఇంటేక్ కూడా చాలా పెరిగిపోతుంది కదా. సో దానివల్ల డెఫినెట్ గా మీ ఫాస్టింగ్ తగ్గిపోతాయి. దెన్ పనీర్ బుర్జీ విత్ వెజ్ సలాడ్. సో పనీర్ బుర్జీ అంటే మన దగ్గర పనీర్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా అది స్మాష్ చేసేసేసి దాంట్లో ఏదైతే స్పైసెస్ మీకు ఇష్టంగా ఉంటాయో, పప్పు కారం, మీరు మీ టేస్ట్ ప్రకారంగా చేసుకొని కొంచెం దాన్ని సాటే చేసుకొని అది దాంతో పాటు సలాడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సలాడ్ లో మంచి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలండి. కీర దోసకాయ, క్యారెట్, ఆనియన్, టొమాటోస్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటే ఎంత బాగా డెన్స్ ఫైబర్ ఉంటుందో అంత బెటర్ గా ఉంటుంది. ఓకే. నా మేథి థేప్లా అంటే అఫ్ కోర్స్ అది దాంతో ఏం చేస్తామంటే అది కోకోనట్ కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి కానీ అలసి గింజలు కానీ దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఫ్లవర్ ఉంటుంది, దాని ఫ్లవర్ దొరుకుతుంది. ఓకే. సో ఆ ఫ్లవర్ తో మెంతులు వేసుకోవాలి. మెంతులు మళ్ళీ దాంట్లో ఏమైనా స్పైసెస్, అజ్వైన్ కానీ జీరా కానీ జీలకర్ర అవన్నీ వేసుకొని మీరు దాంతో చేసుకోవచ్చు ఇది. ఓకే. సో దిస్ ఇస్ ఆల్సో అగైన్ చాలా హై ఇన్ ప్రోటీన్ అండి. ఓకే. దీంట్లో ప్రోటీన్ చాలా బాగా ఉంటుంది. గుడ్ ఫ్యాట్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ లో చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ చాలా బాగా ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్ ఫ్యాట్. దాంతో పాటు మళ్ళీ వెజిటబుల్ మీరు మంచిగా సలాడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. లేకపోతే ఎగ్స్ కానీ చిక్ పీస్ కానీ చికెన్ కానీ అలా తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు కాంబినేషన్స్ బాగా ఉండిపోతాయి. నా ఐఎమ్ షూర్ ఇది మీరన్నిట్లో కూడా అందరు మోస్ట్ పీపుల్ చేస్తూ ఉంటారు. స్ప్రౌట్స్ కదా, మొలకెత్తుల గింజలు. సో దీంట్లో మీరు వేరే వేరే వెజిటబుల్స్ ఆన్ చేసుకోవచ్చు. మూంగ్ దాల్, ఓకే, ఓవర్ నైట్ సోక్ చేసుకొని దానికి మొలకలు రావడం, మొలకలు రావడం, ఆ మొలకల్లో బాగా వెజిటబుల్స్ వేసుకోవడం. సో వెజిటబుల్స్ మీకు ప్రోటీన్ ఇస్తుంది, మొలకెంతల గింజల తర్వాత కాబట్టి మీకు ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది, రైట్? సో ఇట్స్ అ వెరీ గుడ్ హోల్ డిన్నర్. సో ఇదైతే మీరు ఎప్పుడైతే తింటారో దీంట్లో మీకు సటైటీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే హోల్ అది మొలకెత్తిన గింజలు మనం హోల్ దాల్తో చేసుకుంటాం కదా, మొత్తం దాల్తో. సో మొత్తం దాల్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో దానివల్ల ఫైబర్ చాలా బాగా ఉంటుంది కదా.
ఫైబర్ చాలా బాగా ఉండడం వల్ల ఓకే మీకు పోస్ట్ మీల్స్ చాలా బాగా తగ్గుతాయి. అండ్ దెన్ కాలీఫ్లవర్ రైస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది చాలా ఈజీ కూడా. మనకు కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలి, దాన్ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఒక గ్రేటర్ లో గ్రేట్ చేసుకుంటే అది చిన్న చిన్నగా అయిపోతాయి. ఓకే, దాన్ని కొంచెం సాటో చేసుకోవాలి. సాటే చేసుకొని వెజిటబుల్స్ అన్ని వేసుకొని దాన్ని మనం రైస్ లాగానే తినొచ్చు. ఎట్లయితే మనం పులావ్ తింటాము, ఓకే, లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా తింటాము, నార్మల్ రవ్వ ఉప్మా తింటాము, దాన్ని అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అన్- అన్ని వెజిటబుల్స్ వేసుకొని హై ఇన్ ఫైబర్, హై ప్రోటీన్ అలా తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, మరి దాంతో ఇది చాలా బాగా లో రైస్, అది మీకు సటైటీ, రైస్ తిన్నట్టు సటైటీ కూడా ఉంటుంది. దాంతో పాటు ప్రోటీన్, ప్రోటీన్ కోసం మీరు ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, పనీర్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్ అండి. నౌ లెట్స్ సీ, ఐ నో దిస్ ఇస్ సంథింగ్, ఇది సౌత్ ఇండియన్ రెసిపీస్ మీరందరూ చాలా మట్టికి రిలేట్ చేస్తారు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ, వెరీ ఈజీ, అండ్ మీరు అందరు మోస్ట్లీ తింటారు, దట్ ఇస్ పెసరట్టు కదా. అందరు తింటాం మనం పెసరట్టు కదా, ఎవరు తినరని కాదు. కానీ నేను చాలా మట్టుకి చూసాను, కొంతమంది, నాట్ ఎవ్రీబడి, పెసరట్టులో వాళ్ళు రైస్ యాడ్ చేస్తారు. ఓకే, సో అది రైస్ అస్సలు యాడ్ చేయకూడదు. పెసరట్టు అంటే ఉట్టి దాల్తోనే చేసుకోవాలి. ఓకే, సో పెసరట్టుతో పాటు మళ్ళీ మీరు ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఒక ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. పెసరట్టుతో మీకు ప్రోటీన్ వచ్చేస్తుంది కదా, దాంతో మీరు ఫైబర్ వేసుకోవాలి. ఫైబర్ లో ఏమే వెజిటబుల్స్, క్యూకుంబర్, క్యారెట్, ఆనియన్, టొమాటోస్, ఇవన్నీ వెజిటబుల్స్ వేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు సలాడ్లు, వెజిటబుల్స్ వచ్చేస్తుంది, ప్రోటీన్ వచ్చేస్తుంది. దీనివల్ల షుగర్స్, మీ ఫాస్టింగ్ షుగర్స్ కూడా తగ్గిపోతాయి కదా. సో దిస్ ఇస్ అ హోల్సమ్ మీల్. ఓకే, అండ్ మీరు ఎప్పుడైతే హోల్ దాల్ ఉంటుంది కదా, పెసరట్టు కోసం గానా మనం ఎంటైర్ దాల్ యూస్ చేస్తాం కదా, దాన్ని స్ప్లిట్ అయిన దాల్ యూస్ చేయం. అందువల్ల ఏమవుతుందంటే మీకు మంచి బి వైటమిన్స్ కూడా వచ్చేస్తాయి. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి. ఓకే, సో పెసరట్టు రాత్రి రాదర్ దాన్ దోశ కానీ, ఇడ్లీ కానీ, రవ దోశ కానీ, ఇది తినడం వల్ల పెసరట్టుకు షిఫ్ట్ అయ్యండి. దీని వల్ల మీ ఫాస్టింగ్ షుగర్స్ చాలా మటుకు తగ్గుతాయి. యూ ట్రై దిస్ అండి. ఈ రోజు మీరందరూ ఈ రెసిపీస్ అన్నిట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీ ట్రై చేయండి. అండ్ మీరు చూడండి మీ ఫాస్టింగ్ షుగర్స్ దాని వల్ల ఎంతగా తగ్గుతుంది అనేది చూడండి. ఓకే, దెన్ దెర్ ఇస్ ఎగ్ బుర్జీ విత్ సాటే వెజిటబుల్స్. అంటే ఎగ్ బుర్జీ కూడా మీరు చాలా మంది చేసుకుంటారు. ఎగ్ బుర్జీ అంటే వెరీ ఈజీ. ఎగ్స్ చేసుకోవాలి, ఎగ్స్ కి చాలా అలా స్క్రాంబుల్డ్ గా చేసుకోవాలి. దాంట్లో మీరు ఏ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, దట్ ఇస్ అప్ టు యూ. దాంతో పాటు సాటే వెజిటబుల్స్ అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, 1 టీ స్పూన్ ఘీ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా వేసుకొని అన్ని కూరగాయలు కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా, మరి కుక్ చేయకూడదు, పచ్చిగా ఉన్నట్టు అది సాటే చేసుకోవాలి. సాటే చేసుకుంటే సరిపోతుంది కదా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆ సాటే వెజిటబుల్స్. అండ్ దెన్ ఇది ఎగ్ తింటే ఏమవుతుంది, ఎగ్ ఇస్ అ హోల్ ప్రోటీన్ అండి. ఎందుకు ఎగ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అంటే అది వెరీ హై బయోలాజికల్ ప్రోటీన్. బయోలాజికల్ ప్రోటీన్ అంటే ఎగ్ ఎప్పుడైతే మన బాడీలో డైజెస్ట్ అవుతుందో అది దాన్ని మన బాడీ మాక్సిమం గా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకొని ఉంటుంది, అది అంతా యూస్ చేసుకుంటుంది. అండ్ మనకు కావాల్సిన మాక్సిమం ప్రోటీన్ దాంట్లో ఉంటుంది. కాబట్టి ఎగ్స్ యూస్ చేయడం చాలా చాలా మంచిది. దెన్ ఫిష్, ఐఎమ్ షూర్ చాలా మంది ఫిష్ కూడా యూస్ చేస్తారు. స్పెషలీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఫిష్ అవైలబిలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, తవా ఫ్రై ఫిష్. అండ్ దెన్ దాంతో పాటు క్యారెట్ అండ్ బీట్రూట్, క్యాబేజ్ సలాడ్. ఓకే, ఇప్పుడు తవా ఫ్రై ఫిష్ అంటే, ఇప్పుడు ఫిష్ చెప్తే చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటారు కదా, అన్ని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని తినేస్తారు. మళ్ళీ ఏంటి ఎక్కువ అయిపోయినాయి కదా, నేనేం తిన్నాను, ఫిష్ ఫ్రై తిన్నాను కదా అనుకుంటాం కదా. కాబట్టి అలా చేయకూడదు. ఫిష్ ని ఎప్పుడైనా షాలో ఫ్రై లేకపోతే మన తవా ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం ఆయిల్ చేసుకొని, కొంచెం వెరీ లిటిల్ ఆయిల్ చేసుకొని దాన్ని మెల్లగా కుక్ చేయాలి. అలా అయితే ఆయిల్ మనకు తక్కువ అయిపోతుంది, అది బాగా కుక్ కూడా అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. హార్ట్ హెల్దీ ఫిష్ ఎప్పుడైతే తింటామో మనం హార్ట్ చాలా బాగా హెల్దీగా ఉంటుంది కదా. ఓకే, ఎందుకంటే దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండవు. కొలెస్ట్రాల్ కూడా అది మంచికి, మన బాడీకి మంచిది. ఓకే, సో ఫిష్ ఇస్ వెరీ వెరీ గుడ్. దాంతో పాటు క్యారెట్, బీట్రూట్ అండ్ క్యాబేజ్ సలాడ్ ఇస్ కంపల్సరీ. ఎందుకు అంటే ఇప్పుడు ఫిష్ వల్ల వెరీ గుడ్ ప్రోటీన్, మనకు ఫైబర్ ఎక్కడి నుంచి రావాలి, సలాడ్ తీసుకోవాలి. అండ్ క్యాబేజ్, మీరందరూ మీ సలాడ్ లో ఈ రోజు నుంచి క్యాబేజ్ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసేయండి.
ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు క్యాబేజ్ ఇంక్లూడ్ చేసుకుంటారో క్యాబేజ్ లో ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది. హెన్స్ దాని వల్ల మీ షుగర్స్ చాలా మట్టుకు తగ్గుతాయి. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ యూ టు డూ. దెన్ ఐ నో ఇప్పుడు దాకా నేను మోస్ట్లీ వెజిటేరియన్స్ నాన్ వెజ్ సోర్సెస్ చెప్పాను కాబట్టి ఈరోజు వెజిటేరియన్ సోర్సెస్. ఓకే, లెంటిల్ సూప్. ఓకే, లెంటిల్ సూప్ అంటే ఏంటి అంటే మనకు పప్పు ఉంటుంది కదా కదా ఆ పప్పుతో సూప్ చేసుకోవాలి. సో ఒక పప్పు వేసుకొని మసూర్ దాల్ ఏదైతే ఉంటుందో ఆ పప్పు దాంట్లో అన్ని వెజిటబుల్స్ దాంట్లోనే మిక్స్ చేసేయండి. మళ్ళీ మీకు సలాడ్ మరీ పక్క ఎక్కువ సపరేట్ గా మళ్ళీ సలాడ్ తీసుకోవాలి అన్నట్టు లేకుండా మీరు ఏం చేయండి అంటే దాంట్లోనే వెజిటబుల్స్ కూడా వేసుకోండి. అన్ని వెజిటబుల్స్ వేసుకొని దాన్ని సిమ్ లో ఏమైనా స్పైసెస్ మీకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది కూడా వేసుకొని దాన్ని మెల్లగా కుక్ చేయండి. సో అదేమవుతుంది, అది సూప్ లాగా ఉంటుంది. ఓకే, మీకు చాలా సూదింగ్ గా ఉంటుంది. సారీ సారీ గైస్. సో వెజిటబుల్స్ వచ్చేస్తాయి, పప్పు వచ్చేస్తుంది, ప్రోటీన్ వచ్చేస్తుంది, అండ్ వెజిటేరియన్స్ ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా సూదింగ్ కామ్ గా తీసుకోవచ్చు. దెన్ పొంగల్. ఐఎమ్ షూర్ మీ అందరూ చాలా మందిగా పొంగల్ తింటారు కదా. బట్ వి ఈట్ నైస్ స్వీట్ పొంగల్ రైస్ తో చేసుకొని తింటాం కదా. చాలా మంది తింటారు స్వీట్ పొంగల్, స్పెషల్లీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు. రైట్, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా చాలా మంది తీసుకుంటారు. సో ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ దాల్ పొంగల్. దాల్ అంటే ఇప్పుడు మనం అన్ని దాల్స్ మిక్స్ చేసుకోవచ్చు. మూంగ్ దాల్, తూర్ దాల్, ఓకే, మసూర్ దాల్, ఇవన్నీ వేరే వేరే దాల్స్ ఉంటాయి కదా, 3-4 దాల్స్. అది కొంచెం కొంచెం వేసుకొని కాంబినేషన్ గా దానికి పొంగల్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ పొంగల్లో మనం ఏం చేసుకోవాలి, స్వీట్ పొంగల్ కాకుండా సాల్ట్ పొంగల్. ఓకే, దాంట్లో ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, అండ్ సాల్ట్ అవన్నీ వేసుకొని మీకు ఏదైతే స్పైసెస్ యూనో ఇష్టంగా ఉంటాయో అవి వేసుకొని దాన్ని కుక్ చేసి దట్ యూ కెన్ టేక్. నౌ దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ మీల్, వెరీ గుడ్ హై ప్రోటీన్. మిక్స్డ్ దాల్ ఉంటాయి కాబట్టి మీకు వేరే డిఫరెంట్ ప్రోటీన్స్ కూడా వస్తాయి. ఓకే, అండ్ పొంగల్ కూడా మీరు తినేసేయచ్చు. సో అది కొంచెం కన్సిస్టెంట్లీ కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి మరి అంతగా మీకు ఏమైనా వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా, ఈజీగా ఉంటుంది. ప్లస్ దాంతో పాటు మనం వెజిటబుల్ సలాడ్ కూడా తినేసేయాలి ఫర్ ద ఫైబర్ కంటెంట్. సో ఇది ప్రోటీన్ లో కూడా హైగా ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ కూడా. దానికి ప్రిపరేషన్ కి మనకు ఆయిల్ కూడా పడదు కదా, ఆయిల్ అసలు పడదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటిదాకా అందరికీ ఓకేనా? థమ్స్ అప్ చేయండి. హూఎవర్ ఇస్ ఓకే థమ్స్ అప్ ఇవ్వండి నాకు అందరూ. ఓకే, గుడ్. ఓకే, మంచిది అండి. సో ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను మీ డిన్నర్ లో ఏమేం చేంజెస్ చేస్తే మీ షుగర్స్ తగ్గుతాయి అని చెప్పాను కదా. సపోజింగ్లీ ఇవి అన్నీ చేసాము, అప్పుడప్పుడు మనకు స్టిల్ చాలా మటుకి అవ్వదు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, సో ఇక్కడ నేను చిన్న చిన్న హ్యాక్స్ పెట్టాను, చిన్న చిన్న హ్యాక్స్ విచ్ మీరు ఇంటర్వెన్షన్స్ గా చేసుకోవచ్చు, చిన్న చిన్నగా వేసుకోవచ్చు. చేసుకొని దాని వల్ల మీ ఫాస్టింగ్ షుగర్స్ తగ్గిపోతుంది. ఓకే, తగ్గించుకోవచ్చు చాలా మటుకి. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాల్చిన చెక్క పాని. ఐఎమ్ షూర్ మీరు చాలా మందికి యూజ్ చేసి ఉంటారు కదా. దాల్చిన చెక్క ఏదైతే ఉంటుందో మనం దాన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆ పొడి 1 టీ స్పూన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసుకొని మీరు పండుకున్నప్పుడు తిన్నారనుకోండి, దాని వల్ల మీ ఫాస్టింగ్ చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఎందుకంటే దాల్చిన చెక్క ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. పెరుగుతుంది కాబట్టి మీ ఫాస్టింగ్ షుగర్స్ తగ్గుతాయి దానివల్ల. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పోస్ట్ మీల్ వాక్. సో ఇది ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఆఫ్ యూ ఇస్ డూయింగ్. ఈ రోజు మార్నింగ్ కూడా నేను అడిగాను ఎవరెవరు బ్రేక్ఫాస్ట్ తర్వాత వర్క్ చేశారు అని కదా. సో సిమిలర్ గా ఎప్పుడైతే మీరు డిన్నర్ అయినా ఒక 1 అవర్ 30 to 40 minutes తర్వాత మినిమం వాక్ చేశారో ఆ వాకింగ్ వల్ల ఏమవుతుంది అంటే యువర్ షుగర్స్ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్. ఎందుకంటే ఐఎమ్ షూర్ మీరు సీజిఎం యూస్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆఫ్టర్ 45 minutes 1 hour తర్వాత మీకు స్పైక్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కదా. ఆ టైంకి మనం వాక్ చేసామనుకోండి మీ లెవెల్స్ తగ్గిపోతాయి. రైట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పన్నీర్ దూది ఉంటుంది. ఓకే, పన్నీర్ దూది అది మనం ఏం చేసుకోవాలి అంటే రాత్రి నానబెట్టేసేసి మార్నింగ్ దాన్ని స్క్వీజ్ చేసేసి ఆ వాటర్ తాగాలి. దాని వల్ల కూడా మీ ఫాస్టింగ్ షుగర్స్ బాగా తగ్గిపోతాయి.
అండ్ దెన్ స్లీప్ ఇస్ వెరీ 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 చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవరికైతే నిద్ర ఒకవేళ అందరూ ఇవన్నీ చేశారు, మళ్ళీ నా ఫాస్టింగ్స్ తక్కువ అవ్వట్లేదు అనుకోండి, అది ఎలా అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే యోగ నిద్ర స్లీప్ సరిగ్గా ఉండదో, రైట్, మీరు ఒకవేళ సరిగ్గా ఏ రోజు పనుకోలేదనుకోండి, దానివల్ల మీ ఫాస్టింగ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే బాడీకి మనకు కావాల్సిన రెస్ట్ ఉండదు. అది రెస్ట్ లేనప్పుడు అది ఇంకా వర్క్ చేస్తుంది కదా. సో నైట్ అది యాక్చువల్ గా రెస్ట్ తీసుకోవాలి, కానీ వర్క్ చేస్తుంది. వర్క్ చేసినప్పుడు డెఫినెట్ గా మీ ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువనే ఉంటాయి. సో మనకు కావాల్సిన 7 to 8 hours రెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం అది చేసుకుంటూ ఉండాలి. ఓకే. దాని తర్వాత చియా సీడ్ వాటర్. ఎస్, ఐఎమ్ షూర్ మీరు చాలా మంది చూస్ చేశారు. ఈ ఈ సీజన్ లో చియా సీడ్ వాటర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండి. ఓకే, అది మీ బాడీని కామ్ కూడా చేస్తుంది. ఓకే, మీకు కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ప్లస్ చియా సీడ్ ఇస్ వెరీ హై ఇన్ ఫైబర్ అండి. ఓకే, అది ఫైబర్ గా చాలా హైగా ఉంటుంది. ఓకే, ఫైబర్ హైగా ఉండటం వల్ల అది రాత్రి మీరు ఒక 2 hours డిన్నర్ చేసే ముందు సోక్ చేసి పెట్టేయండి. ఒక గ్లాస్ లో ఒక టీ స్పూన్ చియా సీడ్ సోక్ చేసి పెట్టేసేసి డిన్నర్ చేసిన తర్వాత, వర్క్ చేసి వచ్చిన తర్వాత, పడుకున్న ముందు అది ఒక గ్లాస్ తాగేసేయాలి. బికాస్ దట్ ఈస్ అగైన్ వెరీ హై ఇన్ ఫైబర్ కాబట్టి దానివల్ల మీ ఫాస్టింగ్ షుగర్స్ తగ్గిపోతాయి. ఓకే, అండ్ వెరీ అనదర్ థింగ్ ఇస్ క్యామోమైల్ టీ. ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఓకే, సో కొంతమంది సరిగ్గా పనుకోలేకపోతున్నారు అనుకోండి, మీరు అన్నట్టు ఏం చేసినా నేను సరిగ్గా పనుకోలేకపోతున్నారు అంటే, మీరు క్యామోమైల్ టీ యాడ్ చేయొచ్చండి. అది గ్రీన్ టీ మనం ఎలా చేసుకుంటామో అలాగే క్యామోమైల్ టీ దొరుకుతుంది. దాంట్లో మరి మీ షుగర్స్ కానీ, ఓకే, జాగరీ కానీ, హనీ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఉట్టి క్యామోమైల్ టీ తీసుకుంటే దానివల్ల అది మీకు కొంచెం యూనో రిలాక్స్ చేస్తుంది. కాబట్టి నిద్ర మీరు బాగా తీసుకోవచ్చు. లేకపోతే మీరు యోగా నిద్ర సెషన్స్ మన యాప్ లో ఎవ్రీ డే 9 o'clock కి ఎవ్రీ డే రాను గుజ్జర్ గారు యోగా నిద్ర సెషన్స్ తీసుకుంటారు కదా, ఎవ్రీ డే తీసుకుంటారు. సో ఎవరికైతే మీ దాంట్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ యోగ నిద్ర జాయిన్ అవ్వండి. ఓకే, ఈ రెండు చేసినప్పుడల్లా మీ నిద్ర కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీ ఫాస్టింగ్ రెడ్యూస్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఐ హోప్ మీ అందరికి ఇదంతా అర్థమైంది. సో ఎవరెవరికి అయితే ఏమేమి డౌట్స్ ఉన్నాయో మీరు చాట్ లో పెట్టొచ్చు. ఓకే, సో చాట్ లో పెడితే నేను క్వశ్చన్స్ తీసుకుంటానండి. ఓకే. हाय मीरा। सो अगर आप बेसन बेसन बोल रहे हो, बेसन में कार्ब्स रहता है और ब्रिंजॉल। बेसन, ओके। सो बेसन में कार्बोहाइड्रेट्स नहीं रहता है बिकॉज बेसन इज ఓన్లీ దాల్ కదా. సో అది కార్బోహైడ్రేట్ పోర్షన్ దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది మీరా గారు.